గర్వించే వ్యక్తులుగా ఎవరు ఉండకూడదు. ఎందుకు? గర్విస్తే పతనానికి ముందు ఏమి నడిచింది? గర్వము నడిచింది. గర్వం ఎవరిలో అయితే ఉండిద్దో ఆ గర్వం వారిని అణిచివేసింది. అంటే మన గర్వం మనల్ని అణిచివేసింది. ఎవరిని కూడా చులకనగా మనము చూడకూడదు. ఎవరిని తక్కువ అంచనా మనం వేయకూడదు. అందరూ సమానులే. వారికి నువ్వు ఘనంగా ఉండాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు గణపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని నువ్వు గణపరిస్తే అదే ఘనత నీకు వచ్చింది. ఇప్పుడు నీ ఇంటికి ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు బాగా మర్యాదలు చేసావనుకో, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళితే అదే మర్యాద నీకు కూడా చేస్తారు. నీ ఇంటికి వచ్చినప్పుడు మంచిలు కూడా ఇవ్వలేదు, రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళితే ఇస్తారా? ఎందుకు వచ్చావమ్మా ఇంటికి వెళ్ళి అంటారు. అంటే నువ్వేదైతే ఇస్తావో అదే తిరిగి పొందుకుంటావు. నువ్వు ఇవ్వగలిగితే ఇచ్చే మనసు బుద్ధి నీకుంటే ఎదుటి వ్యక్తి నుంచి పొందుకోగలుగుతావు. ఎదుటి వ్యక్తిని చులకనగా నువ్వు చూస్తే నువ్వు ఆ వ్యక్తిని చూస్తే నిన్ను నలుగురు చూస్తారు. నువ్వు ఒక వ్యక్తిని చులకనగా చూస్తే నిన్ను నలుగురు వ్యక్తులు చులకనగా చూస్తారు. ఎందుకు ఈ గర్వం అనేది ఎందుకు వచ్చింది అంటే ఇది శాశ్వతం. ఇదే శాశ్వతం. మేము ఎక్కడే జీవిస్తాం, ఎక్కడే మేము స్థిరకాలం ఉంటాం, మాకు చావే లేదు అని గర్వంతో ఊగిపోతూ ఉంటారు. చూసావా? వాళ్ళను బట్టి ఈ విధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇదేది శాశ్వతం కాదులేయా, దాంతే ఉంది, రేపు ఎల్లుండో నేను వెళ్తాను, తర్వాత నువ్వు కూడా వస్తావు, ఎంత మాత్రం దానికి కలతలు ఎందుకు, కలహాలు ఎందుకు అని అనుకుంటారు. చిన్న విషయం చెప్పాలంటే భార్య భర్తల మధ్య గర్వం లేదా? భార్య భర్తల మధ్య ఉండలేదా? కుటుంబాలలో ఉండలేదా? నా మాట అంటే నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి అని భర్త అంటలేదా? నేను చెప్పిందే జరగాలి అని భార్య అంటలేదా? దీన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి అంటే దానికి అర్థం ఏంటి? ఇలా మాట్లాడుతూ వల్ల ఏమవుతుందో తెలుసా? బంధాలు తెగిపోతున్నాయి. ఏం తెగిపోతున్నాయి? బంధాలు తెగిపోతున్నాయి. అవునా కదా? అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ముల మధ్య కూడా ఈరోజు ఇవేగా. ఏవి? తప్పంతా వాడిదే. అసలు నేనేం చేశాను, నేనేం మాట్లాడాను? అర్థమవుతుందా? అంటే నేను కరెక్టే, ఏంటిది నేనేం చేసినా కరెక్టే, వాళ్ళదే తప్పు, వీళ్ళదే తప్పు. ఇట్లా అనుకోవటం వల్ల ఏమైంది అంటే బంధాలు తెగిపోయే ప్రమాదాలు ఉంటాయి. పతనానికి ముందు ఏముండిద్ది? పతనానికి ముందు ఏం నడిచింది? గర్వము నడిచింది. గర్వం ఉండిద్ది. ఆ గర్వం ఏ వ్యక్తులు అయితే ఉండిద్దో ఆ వ్యక్తి ఉన్న చోట కానీ ఆ వ్యక్తి ఉన్న ప్రాంతం కానీ చెడిపోవటం ఖాయం. నిజం. ఎందుకంటే యజబేలు అనే స్త్రీ ఉంది వాక్యంలో. అవునా? తెలుసుగా మీకు? యజబేలు అనే ఒక్క స్త్రీ గర్వంగా ఉండటం వలన ఎంతమంది మరణించారు అక్కడ, ఎంతమంది శాపానికి గురయ్యారు, ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా మారారు, ఎంతమంది బలైపోయారు అక్కడ. గర్వంగా ఉంది ఎవరు? యజబేలు ఒక్కతే, అది కూడా స్త్రీ ఆమె. అవునా? ఆ స్త్రీ అలా ఉండటం వలన అక్కడ ఇన్ని కార్యాలు జరిగినాయి. చివరికి ఆమె కుటుంబమే పతనమైంది. ఎందుకు ఆమె కుటుంబం పతనమైంది? ఆమె కూడా ఓ ప్రవక్తే, మళ్ళీ ఆమె కూడా రాణిగా ఉంది. అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని తన చేతులారా తానే పాడు చేసుకుంది. ఎందుకు పాడు చేసుకుంది అంటే ఒకటే కారణం. ఏముందో తెలుసా? ఆమెలో గర్వం ఉంది. ఈ గర్వం ఎవరిలో అయితే ఉండిద్దో వారి కుటుంబాలను వారే పతనం చేసుకుంటారు, వారి బంధాలను వారే తెంచుకుంటారు. కాబట్టి ఈ గర్వం అనేది మనలో ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ గర్వం ఎవరిలో ఉండిద్ది అంటే ఇది శాశ్వతం అనుకున్న వారిలో ఉండిద్ది. నేను ఎక్కడే ఉంటాను అనుకున్న వారిలో ఉండిద్ది. అవునా కదా? ఇప్పుడు రేపు పొద్దుడికల్లా మీరిద్దరు ఉండరు అని నేను ఇద్దరు గురించి చెప్పామనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఎమ్మటే ప్రేమలు పుట్టుకొస్తాయి. ఎందుకు? రేపు పొద్దున్న నుంచి అక్కడ నేను చూడలేనేమో, ఇంక రేపు పొద్దున్న నుంచి అక్క నా దగ్గర ఉండదు కదా, ఈ ఒక్కరోజన్నా ఓర్చుకొని మా అక్కగా నచ్చినట్టు ఉందాంలే అనుకుంటాడు తమ్ముడు. అవునా? అక్క కూడా నా తమ్ముడు రేపు నుంచి నా దగ్గర ఉన్నాడు కదా, ఈ ఒక్కరోజు నా తమ్ముడితో నేను హ్యాపీగా ఉందాంలే, సరే వాడిష్టమే నా ఇష్టం అనుకుని బ్రతుకుదాంలే అని అనుకునేది అనుకోదా?
రేపొద్దున్న నుంచి నువ్వు నా కళ్ళ ముందు ఉండవు, ఆ వ్యక్తి చనిపోతాడు అని మీకు తెలిసింది అనుకోండి, మీరేం చేస్తారు? అయ్యా నీకేం కావాలి చెప్పు, నీకేది ఇష్టమో చెప్పు, నీకు నచ్చింది వేస్తానయ్యా అని ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని అవకాశాలు ఆ వ్యక్తికి ఇస్తారు. అవునా? ఎందుకు? శాశ్వతం కాదని తెలిసింది కాబట్టి. నిజంగానే శాశ్వతం కాదు ఇప్పుడు కూడా, అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అది ఏంటిది? ఇప్పుడు కూడా ఇది శాశ్వతము కాదు. రేపు ఒక రోజున జరగరాని జరిగి కొంతమంది మన మధ్యలో ఉన్నవారు లేరు అనుకో, అప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఏమీ లేదు. బ్రతికి ఉన్నప్పుడే ఈ గర్వం అనే దాన్ని పక్కన పెట్టి కనుక కాసేపు దేవుని ప్రేమను కలిగి, దేవుని ప్రేమను క్రియల్లో చూపించుకుంటూ ఆప్యాయత కలిగి ఉంటే పరలోకం అక్కడెక్కడోనా పరలోకం. ఎక్కడే పరలోకం ఉంది. మీరేగా పరలోకం అంటే అక్కడైనా కొత్తగా వ్యక్తులు వస్తారా? మనమే ఒక రాజ్యంగా సమకూడతాం, స్థలం మారుతాం అంతే. ఎక్కడ అనుభవించలేని నీవు అక్కడ అనుభవించలేవు. ఏంటిది? ఎక్కడ పరలోకాన్ని అనుభవించలేని నీవు అక్కడ అనుభవించలేవు. అక్కడ అనుభవించాలని ఆశ కలిగిన నీవు ఎక్కడి నుంచో ప్రారంభం చేయాలి. ఆమేన్. ఎక్కడి నుంచో ప్రారంభం చేయాలి? ఎక్కడి నుంచో ప్రారంభం చేయాలి. అది ప్రారంభం అవ్వాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? మీరున్న ఆ గర్వ హృదయాన్ని కాసేపు పక్కన పెట్టాలి. గర్వము, అహము, అహంకారము అంటారు చూసారు, చాలా మాటలు ఉంటాయి ఇంకా దీని మీద. అవునా? ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి, ఒక వారం రోజులు ఇవన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా సమాధానంగా ఉండండి. ఇన్ని రోజులు నేను ఇంత ఆనందాన్ని కోల్పోయానా అని నీకే అనిపించకపోతే మళ్ళీ నన్నే అడగండి. నిజం, నేను చెప్పిన మాట. ఒక్క వారం రోజులు నీ ఇష్టాన్ని పక్కన పెట్టేసి, నీ ఆలోచనలు పక్కన పెట్టేసి, నీవేదైతే ఈ గర్వం నీలో ఉందో దాన్ని కాసేపు పక్కన పెట్టేసి అందరితో సమాధానంగా కలిసిమెలిసి ఉండండి. తర్వాత దాని మాధుర్యం ఎలా ఉండదో మీరే చూడగలుగుతారు. అర్థమవుతుందా? గర్వంతో నీవేమి పెత్తనం చేసి ఏమి సాధించలేవు. కానీ ప్రేమ చూపు మండలాంటి హృదయాలు కూడా బద్దలైతే దేని ముందు? ప్రేమ ముందు. అవునా కదా? ఈ ప్రేమ చూపాలి అంటే గర్వ హృదయం అనేది మనలో నుంచి పోవాలి. ముందు ఏం పోవాలి? గర్వ హృదయం అనేది మనలో నుంచి పోవాలి. ఈ యజబేల్ అనే స్త్రీ అయితే వాళ్ళ భర్త ఏం చేశాడు తెలుసా? లేక నాకు చెప్పలే, మనకు సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తాను. యజబేల్ అనే స్త్రీ